నల్లగొండ జిల్లా చిట్యాలలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకాపర్తి శివార్లో కొత్తగా హోటల్ పెట్టారు. హోటల్ పైకప్పు కూలి 2 మృతి చెందారు. 3 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ప్రారంభం కావాల్సింది హోటల్. అయితే కేవలం హోటల్ రేకులపై వాటర్ ట్యాంక్ పెట్టి రాత్రి ఫుల్లుగా నీళ్లు నింపాడు యజమాని. ట్యాంక్ బరువు ఆపలేక పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని భార్య, కొడుకు స్పాట్లోనే చనిపోయారు. యజమానితో పాటు కూతురు, అమ్మకు తీవ్ర గాయాలైన పరిస్థితి. ప్రారంభ రోజే ఓ కేఫ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామ శివార్లో జాతీయ రహదారి 65 సమీపంలో నూతనంగా నిర్మించిన బంకెట్ కాఫీ కేఫ్లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామానికి చెందిన పెద్ద చెరువు బఫర్ జోన్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ డాన్కిన్ కాఫీ కేఫ్ను నిర్మించారు. ఈ కాఫీ కేఫ్ నిర్మాణంలో పైకప్పుగా రేకులు వేసి ఆ రేకులపై వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకులో పూర్తిగా నీళ్లు నింపడం మూలంగా రేకులు ట్యాంకు బరువును ఆపలేక కుప్పకూలిపోయింది. ఆదివారం కేఫ్ ప్రారంభం కానుండడంతో దాని యజమాని శివ, ఆయన కుటుంబ సభ్యులు అందులోనే నిద్రించారు. ట్యాంకు వారిపై పడి భార్య నాగమణి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా యజమాని తల్లి, కూతుర్లకు తీవ్ర గాయాలు కావడంతో నార్కర్పల్లి కామినీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్దకాపర్తి గ్రామ శివార్లోని రహదారి నేషనల్ హైవే 65 పక్కన ఉన్న పెద్ద చెరువు బఫర్ జోన్లో ఈ కాఫీ కేఫ్ నిర్మించారు. అయితే ఇది నిర్మాణం చేస్తున్న క్రమంలో పలువురు స్థానికులు బఫర్ జోన్లో నిర్మిస్తున్నారని కూడా దానికి సంబంధించి అనుమతులు లేకుండా నిర్మించిన నేరమంటూ కూడా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో కొద్ది రోజులు నిర్మాణం నిలిచిపోయినప్పటికీ తర్వాత ఎలాగోలా నిర్మాణం పూర్తి చేసి ఆదివారం ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెదకాపర్తి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రెవెన్యూ, నీటిపారుదల శాఖకు సంబంధించిన అనుమతులు లేకుండా కేఫ్ నిర్మాణం చేస్తుండడం పట్ల సంబంధిత పంచాయతీ కార్యదర్శి అభ్యంతరం కూడా వ్యక్తం చేసి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కేఫ్ యజమాని తనకున్న పలుకుబడితో ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. కానీ ప్రారంభం రోజే విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ కూలి తల్లి, కుమారుడు మృతి చెందారు. రేకుల షెడ్ హోటల్పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తిగా దాని నిండా నీటిని నింపి ఎక్కువ బరువు కావడంతో రేకులపై ఆ బరువు ఎక్కువ అవడంతో ఒకసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో నాగమణి, అలాగే ఆమె కుమారుడు వంశీకృష్ణ 2 కూడా మృతి చెందారు. మిగతా వారికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాటర్ ట్యాంకు కూలి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన చిట్యాల మండలం పెదకాపర్తిలో చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. కేఫ్ ఓపెనింగ్ రోజే 2 మృతి చెందడంతో ఒకసారిగా శోకసంద్రమవుతున్నారు. ఇక గాయపడ్డ వారిని కూడా సమీపంలోని నార్కడపల్లి ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా సీనియర్ కొలీగ్ రమేష్ నాతో జాయిన్ అవుతున్నారు. రమేష్, పెదకాపర్తి అంటే హైవే 65పై ఈ కేఫ్ పెట్టిన రోజు ఇవాళ ఓపెనింగ్ అంటున్నారు. అలాగే ఇవాళే ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయి 2 చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు వాటర్ ట్యాంక్ ఎలా కూలింది? ఎందుకంటే వెయిట్ ఎక్కువైందా, రేకుల షెడ్ అని చెప్తున్నారు. అసలు ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? నిజంగా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. వారంతా ఎంతో కష్టపడి కూడా ఒక లీజ్ కు తీసుకొని వాళ్ళ కేఫ్ ప్రారంభించుకుందాం అనుకుని ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉండి మొత్తం అంతా ముసుగు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం తెల్లవారగానే కేఫ్ ఓపెనింగ్ అనుకుని ఎంతో వారు కలలు కన్నారు. వారి కుటుంబ సమస్యల్ని కూడా తీరుతాయి అనుకున్నారు. అయితే రాత్రి ఏదైతే ఉందో ఆ కేఫ్, ఆ రేకుల రూమ్ పై ఉన్నటువంటి ఆ ట్యాంక్ పైన ట్యాంకు ఆ వాటర్ ఆన్ చేయడం జరిగింది. అదే విధంగా ఆ వాటర్ మళ్ళీ ఆ మోటార్ బంద్ చేయడం మర్చిపోవడం జరిగింది. అదే విధంగా ఆ నిద్రిస్తున్నటువంటి సమయంలో మొత్తం కూడా ఆ వాటర్ బరువు ఎక్కువై కూడా రేకులు ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో దాని కింద నిద్రిస్తున్నటువంటి మొత్తం ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కేఫ్ యజమాని యొక్క భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా తల్లి కూడా గాయాలు కావడం జరిగింది. వీళ్ళంతా కూడా మగ వాళ్ళంతా బయట నిద్రించడం, ఆడవాళ్ళు ఒకరు కూడా లోపల పడుకోవడంతో మొత్తం ఆ భార్య, అదేవిధంగా బాబు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై మనం చూస్తున్నాం ఎన్నో కేపులు కూడా వెలుస్తూ ఉన్నాయి. ఏ విధంగా మాడుగులపల్లికి చెందినటువంటి వీరు అంతా కూడా అక్కడ లీజుకు తీసుకొని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళ ఎంతో అంగరంగ వైభవంగా కూడా కేఫ్ ని ప్రారంభిద్దామనుకున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి గత కొన్ని రోజుల నుంచి కూడా దాన్ని ముస్తాబ్ చేస్తున్నారు. డెకరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వాటర్ బరువు ఎక్కువ కావడంతో కూడా రేకులు తట్టుకోలేక, కెపాసిటీ తట్టుకోలేక కుప్పకూలిపోయింది. వారు నైట్ మోటార్ ఆన్ చేయడం జరిగింది. మొత్తం కూడా ట్యాంకు
నిండిపోయి కూడా వాటర్ తో అదే విధంగా కొనసాగుతూ ఆ బరువుతో ఒక్కసారిగా ఆ రేకులు విరిగి పడి దాని కింద నిద్రిస్తున్నటువంటి వీరిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. అదే విధంగా ఇద్దరు కూడా గాయాలు కావడం జరిగింది. వెంటనే నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందే మృతి చెందడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా బంధువులకి అదే విధంగా గ్రామస్తులకు కూడా ఇవాళంతా కేక్ ఓపెనింగ్ అని అంతా చెప్పుకోవడం జరిగింది. చుట్టాలంతా కూడా ఉదయాన్నే బయలుదేరి ఆ కేక్ ఓపెనింగ్ కి వస్తున్నామన్నటువంటి సమయానికే ఒక్కసారిగా ఈ వార్త కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన 3 గంటల ప్రాంతంలో కూడా జరిగిందని చెప్పవచ్చు. రాత్రంతా వీరు పనిలో నిమగ్నమై ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ ట్యాంక్ కూడా నింపే క్రమంలో మోటార్ ఆన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి అదే విధంగా నిద్రించడం జరిగింది. మొత్తం బరువు పెరగడంతో వాటర్ ఫ్లో పెరగడంతో కూడా రేకులలో తట్టుకోలేక ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాద ఘటన అని చెప్పొచ్చు. ఎవరు కూడా ఊహించారు ఈ విధంగా. ఎందుకంటే షాప్ ఓపెనింగ్ కు అన్ని విధాలా ముస్తాబ్ చేసుకొని అంతా కూడా చిన్న కానీ ఆ కుటుంబ సభ్యులంతా ఒక కేప్ నిర్వహించుకుందాం, తన బతుకు అంతా కూడా బాగుపడుతుంది అన్నటువంటి క్రమంలోనే కేప్ ఓపెన్ కాకముందే ఈ విధంగా కుటుంబంలో ఇద్దరు చనిపోవడం అనేది ఒక విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. సో నల్గొండ జిల్లా చిట్యాల పెదకాపర్తి దగ్గర నేషనల్ హైవేపై కేఫ్ ఇవాళ ప్రారంభ రోజే విషాదం చోటు చేసుకుంది. కేఫ్ ప్రారంభించే రోజున ఇద్దరు మృత్యువాత పడ్డారు. వాటర్ ట్యాంక్ కూడంతో ఈ ఘటన చోటు చేసుకొని తెలుసు. స్థానికంగా విషాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కొన్ని దృశ్యాలు చూద్దాం. నీకు